హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ పదవి నుంచి తప్పించి మరొకరిని నియమించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలినట్టయింది. రంగనాథ్ పదే పదే కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. కోర్టు సంచలన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ స్పందన ఎలా ఉండబోతోంది? ఈ తీర్పు రేవంత్ సర్కార్పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? న్యాయ రంగ నిపుణులు ఏమంటున్నారు? ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి పరిధి వారికి ఉంటుంది. సర్వాధికారాలు ఒకే వ్యవస్థకు ఉండవు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో నడిచేదే ప్రజాస్వామ్యం. కానీ దురదృష్టవశాత్తు కొన్నిసార్లు అధికారంలో ఉన్నవారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. కార్యనిర్వహణాధికారిగా ఉండవలసిన అధికారిక వ్యవస్థ కూడా ఇష్టారాజ్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో చెప్పడానికి తెలంగాణలోని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తాయి. రంగనాథ్కు సమర్థుడైన అధికారిగా పేరు ఉండవచ్చు, కానీ తనకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్న విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారన్న విమర్శ కొంతకాలంగా వినిపిస్తున్నదే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేరుగా సంబంధ బాంధవ్యం ఉండడం కావచ్చు, లేదా తన సహజ ప్రవృత్తి కావచ్చు. ఏదైనా కానీ న్యాయ వ్యవస్థను సైతం పదే పదే ధిక్కరిస్తున్నారన్న అభిప్రాయం వల్ల ఆయనకు చిక్కులు వచ్చి పడ్డాయి. ఏకంగా ఆయన్ను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించడం తీవ్ర సంచలనమైంది. రేవంత్ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బే అన్నది అందరి అభిప్రాయం. రంగనాథ్ను ఈ సమస్య నుంచి గట్టెక్కించి తన పరువు కాపాడుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఏ మార్గం అనుసరిస్తుందన్నది ఆసక్తికర అంశం. రంగనాథ్ను బదిలీ చేయాలన్న కోర్టు ఆదేశం కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకోవడమేనని ప్రభుత్వానికి చెందిన న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నందున ఇలాంటి అరుదైన ఆదేశం ఇవ్వవలసి వచ్చిందని కోర్టు తీర్పును సమర్థించేవారు వ్యాఖ్యానిస్తున్నారు. న్యాయ వ్యవస్థకు ప్రభుత్వ వ్యవస్థకు మధ్య ఇది ఘర్షణకు దారితీస్తుందా, లేక మధ్య మార్గంగా రాజీ కుదురుతుందా అన్న తర్జన భర్జనలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్ళినప్పుడు ఎలాంటి వాదన చేస్తుందన్న దానిపై ఈ వ్యవహారం ఆధారపడి ఉండవచ్చు. హైదరాబాద్లో ప్రభుత్వ భూమిని ఆక్రమణలకు గురైన చెరువులను పునరుద్ధరించడానికి ఈ హైడ్రాను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కమిషనర్గా నియమితులైన రంగనాథ్ కొన్ని చెరువులను పరిరక్షించారన్న పేరు తెచ్చుకున్నారు. అంతవరకు మంచిదే, కానీ ఆయా చోట్ల ప్రైవేటు వ్యక్తుల నిరుపేదల ఇళ్లను కూల్చివేసిన తీరు వివాదాస్పదమైంది. హైడ్రా ఏర్పడిన తొలినాళ్లలో ఒక ఇంటిని కూల్చిన సన్నివేశంలో ఒక చిన్నారి తన పుస్తకాలను కూడా అధికారులు తీసుకోనివ్వలేదని మీడియా ముందు చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. అది రేవంత్ సర్కార్కు తీరని నష్టం చేసింది. అలాగే కొన్ని చోట్ల అపార్ట్మెంట్లు, విల్లాలను తొలగించిన వైనం మధ్యతరగతి వారిలో తీరని ఆక్రోశం మిగిల్చింది. రూపాయి కూడగట్టుకుని బ్యాంకు లోన్లు తీసుకుని తాము ఇంటిని కొనుగోలు చేస్తే సడన్గా హైడ్రా వచ్చి వాటిని కూల్చితే తమ పరిస్థితి ఏమిటని అనేక మంది వాపోయారు. లేఅవుట్లకు అనుమతి ఇచ్చినప్పుడు, ఇళ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు అధికారులు ఎందుకు నివారించలేదన్న ప్రశ్న వస్తుంది. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వాలు ఒకవైపు అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేస్తుంటాయి, మరోవైపు అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివేతలకు దిగుతుంటాయి. చెరువు గర్భంలో ఆక్రమణలకు పాల్పడి అనధికారికంగా నిర్మాణాలు చేస్తే చర్య తీసుకోవడం తప్పు కాదు. కొన్ని చోట్ల ఆయా కాలనీల వారు స్వయంగా హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా చర్యలు చేపట్టారు. పార్కులను పరిరక్షించారు. మొత్తం మీద 1,50,000 కోట్ల రూపాయల విలువైన భూములను రక్షించామని హైడ్రా కమిషనర్ చెబుతున్నారు. అది నిజమే కావచ్చు, అయినా ఎందుకు ఇప్పుడు ఇలాంటి క్రైసిస్లో ఆయన పడ్డారు? కొన్ని ప్రైవేట్ స్థలాలను ప్రభుత్వ భూములుగా పరిగణించి చర్య తీసుకున్నారన్నది ఆరోపణ. ఆ సంస్థలు, వ్యక్తులు కోర్టును ఆశ్రయించి రక్షణ పొందినా వాటిని పట్టించుకోకుండా రంగనాథ్ వ్యవహరించారన్నది విమర్శ. లోతుకుంట భూ వివాదం కూడా అలాంటిదే. 65 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఆయనపై పడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పిటిషన్లపైనే కోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు ఆదేశాలను లెక్క చేయకపోవడంపై ఆగ్రహించింది. ఏకంగా హైడ్రాను గ్రీకు పురాణాల్లోని పలు తలల రాక్షసుడిగా అభివర్ణించింది. కొద్ది రోజుల క్రితం కూడా హైకోర్టు ఒక వ్యాఖ్య చేస్తూ తాము సంయమనం పాటిస్తున్నామని, రంగనాథ్ కస్టడీకి ఆదేశించేవాళ్ళమని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ క్షమాపణ కోరిన తీరును హైకోర్టు ఆక్షేపించింది. తాను పిటిషనర్ స్థలంలో జోక్యం చేసుకోలేదని, పిటిషనర్ ఆరోపణలన్నీ అవాస్తవమని, కోర్టు మరోలా అనుకుంటే క్షమించాలని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో నిజాయితీ లేదని హైకోర్టు అభిప్రాయపడింది. తీర్పు తర్వాత రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు కూడా గమనించదగినవే. నిజానికి ఒక అధికారిగా అంత సీరియస్గా మాట్లాడి ఉండాల్సింది కాదేమో. భూ కబ్జాదారులు, ల్యాండ్ మాఫియా వారు కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది ఒక రకంగా కోర్టులతో మళ్ళీ తగాదా పడినట్లే కావచ్చు. ఆయనకు బదులుగా రాజకీయ వ్యవస్థలోని వారు, రేవంత్ ప్రభుత్వంలోని బాధ్యులు ఆయన తరఫున మాట్లాడి ఉంటే సమంజసం
సమంజసంగా ఉండేదేమో. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు పెద్దగా ముందుకు వచ్చినట్లు కనిపించదు. అదేదో రేవంత్ చూసుకుంటారులే అన్నట్లుగా ఉన్నారేమో అనిపిస్తుంది. లోతుకుంటలోని 10,000 కోట్ల రూపాయల విలువైన భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసిందని రంగనాథ్ అంటున్నారు. ఇందులో నిజానిజాలను న్యాయ వ్యవస్థకు మరింత గట్టిగా వివరించే ప్రయత్నం జరిగి ఉండాల్సింది. ఆక్రమణలలో ఉన్న వాటిని కూల్చడంలో హైడ్రా వివక్ష చూపుతోందన్న విమర్శ కూడా వచ్చింది. ఉదాహరణకు దుర్గం చెరువు FTLలో ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చి వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే వరకు ఎందుకు ఆగారని BRS BJP నేతలు ప్రశ్నిస్తుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ సమీప బంధువుల ఇళ్లు కూడా ఇక్కడ ఉండడమే కారణమా అని వారు అడుగుతుంటారు. దీనిపై హైడ్రా లేదా ప్రభుత్వం వివరణ ఇచ్చినట్లు అనిపించదు. రంగనాథ్ వ్యవహార శైలి చూస్తే తానేదో సర్వస్వతంత్రుడిని అన్నట్లుగా అనిపిస్తుంటుందన్నది మరో ఆరోపణ. ఆయన చిత్తశుద్ధిని ఆక్షేపించడం లేదు, కానీ దుడుకుగా ప్రవర్తించడాన్ని తప్పుపడుతున్నారు. కాగా రేవంత్ ఒక సందర్భంలో తాను హిట్లర్ మాదిరి ప్రవర్తిస్తానని ఇరాన్ యుద్ధంతో హైడ్రా కూల్చివేతలను పోల్చడం వివాదాస్పదమైంది. హైదరాబాద్లో వేల కోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయన్నది నిజమే, కానీ ఆ నెపంతో పేద మధ్యతరగతి వారి ఇళ్లను నిర్దాక్షిణ్యంగా పోల్చడం ఎంతవరకు సమర్థనీయం అన్నది ఆలోచించుకోవాలి. ఇందులో హ్యూమన్ ఫేస్ సంగతి కూడా పట్టించుకుని ఉండాల్సిందన్నది ఒక అభిప్రాయం. యూపీలో బుల్డోజర్ రాజ్ నడుస్తోందని కాంగ్రెస్ పదే ఆరోపిస్తుంటుంది. అదే బుల్డోజర్ రాజును కాంగ్రెస్ తెలంగాణకు తెచ్చిందని BRS ఆరోపిస్తోంది. ఈ అంశాలన్నింటినీ పరిగణలో తీసుకుని రేవంత్ సర్కార్ జాగ్రత్తగా అడుగులు వేయకపోతే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం కూడా ఉండవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.